ఆలోచిస్తున్నావు? మన కంపెనీ ఫ్యూచర్ గురించి థింక్ చేస్తున్నా. మనకే ఫ్యూచర్ లేదు, ఇంకా కంపెనీకి ఎలా ఉంటది? అందుకే మన కంపెనీని అంబానీకి అమ్మేద్దాం అనుకుంటున్నాను. నేను చార్మినార్ అమ్మేద్దాం అనుకుంటా. కొంటారా? నీకెటకారంగా ఉందా? ఏదో ఒక రోజు నా కంపెనీ ఇండియాలోనే నెంబర్ 1 అవుతుంది. నా ఐడియా బాలకృష్ణ సినిమాల సడన్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. హలో, పరాశక్తి ఈవెంట్ మేనేజర్ చిన్ను స్పీకింగ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? హాయ్, ఐఎమ్ రాహుల్. నేను ఐ లవ్ యూ చెప్పాలి. ఐఎమ్ సారీ, నేను ఖాళీగా లేను. నేను కూడా సారీ. నేను ఐ లవ్ యూ చెప్దాం అనుకుంది మీకు కాదు, నా లవర్ దివ్యాకి. తన నంబర్ కే కాల్ చేసి చెప్పొచ్చుగా. మీ కంపెనీలో ఈవెంట్స్ చేస్తారా, సలహాలు ఇస్తారా? రేపు వ్యాలంటైన్స్ డే కాబట్టి నేను దివ్యాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే మీ తరపున గిఫ్ట్ మేము ఇవ్వాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. తనకి నీ ప్రేమ ఎలా తెలుస్తుంది? హే, నా ప్రేమ వైఫై లాంటిది. మీటర్ దూరంలో ఉన్న నా ప్రేమ తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. యునో. ఓకే, మీ ప్రేమకి మా వందనాలు రాహుల్ గారు. థ్యాంక్ యూ. మీరు డీటెయిల్స్ ఇస్తే మేము గిఫ్ట్ దివ్యకు అందజేస్తాము. గిఫ్ట్ మీరు డిసైడ్ చేస్తారా, నేను డిసైడ్ చేయాలా? అది మీరిచ్చే పేమెంట్ బట్టి ఉంటుంది. ఓ, లక్షిస్తా. బట్ గిఫ్ట్ చూసి దివ్య అదిరిపోవాలి. లక్ష లక్ష. మీరు వరీ కాకండి. మీరు పంపిన గిఫ్ట్ చూడగానే తను పరిగెట్టకుండా అమెరికాకు వచ్చేస్తుంది. తన అడ్రస్ డీటెయిల్స్ చెప్తాను, జస్ట్ యు నోట్ డౌన్. అడ్రస్ ఓకే, చెప్పండి సార్. బై, సీ యూ. పిన్ని, మన కంపెనీ ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్ళిపోయింది. పరాశక్తి ఈవెంట్స్ అంటే ఏమనుకున్నావు? గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ కి లక్షిస్తా అన్నాడు. 10,000 పెట్టి గిఫ్ట్ కొని 90,000 మనం నొక్కేద్దాం. Yes. ఏంటి బంటి బాబు, పూనకం వచ్చిన వాళ్ళకి ఎంతున్నారు? ఏదో ఈవెంట్ వచ్చినట్టుంది రాజుబాబు. ఈసారి వాళ్ళ కస్టమర్ ని ఎలాగైనా మనం పట్టేయాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, దాంతో ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేస్తా. ఆ పంజరా బాబు, నిన్ను ప్యారడైజ్ కి తీసుకెళ్లి జంబో బిర్యానీ తినిపిస్తాను. చెప్తా. చాక్లెట్ కావాలా? అక్కర్లేదు. చాక్లెట్ కావాలా చిన్ను? ఇన్ని చాక్లెట్ నీకెక్కడివి? నీకు చాక్లెట్ కావాలా లేకపోతే సమాచారం కావాలా? శత్రువులు ఇచ్చావు, నాకేమొద్దు. నేను శత్రువునా? బల్లికి గుడ్డులాగా, కొవ్వొత్తికి ఒత్తిలాగా కలిసి పెరిగా. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చిన్ను? ఆ కొండముచ్చి రాజగాడు ఉన్నాడుగా. నాకు రాజా ఉన్నాడు, నీకు ఐశ్వర్య ఉంది. కానీ వాళ్ళ స్వార్థం కోసం స్వచ్ఛ భారత్ టాయిలెట్ లో వాడేసుకుంటున్నారు చిన్ను. అయినా సరే నువ్విచ్చే చాక్లెట్ నేను తీసుకోను. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా, అన్నీ నువ్వై భారం మోయగా. ఏడుస్తున్నవింటున్నాయా? పక్కింట్లో బిర్యానీ వండితే వాసన మన ఇంట్లోకి వచ్చినట్టు నా కన్నీళ్ళు వస్తే నీ మనసులో ఫీలింగ్ వచ్చింది. ఇదే చిన్ను అన్నా చెల్లెల అనుబంధం అంటే. ఏడు వద్దన్నయ్య, మనిద్దరం కలిసిపోయినట్టు వాళ్ళిద్దరికి తెలియకూడదు చిన్ను. ఎందుకు? తెలిస్తే మళ్ళీ విడగొట్టిస్తారు. వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ గా షేర్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే అన్నయ్య. ఉదయం మీరిద్దరు డాన్స్ చేస్తున్నారు, ఏమైనా డాన్స్ ఈవెంట్ వచ్చిందా? కాదన్నయ్య, యుఎస్ నుంచి కాల్ వచ్చింది.
ఇదే అడ్రస్ అన్నయ్య. తీసుకో. చాక్లెట్ కి పడిన చెల్లెళ్ళు ఉంటారేమో గానీ సెంటిమెంట్ కి పడిన సిస్టర్స్ ఉండరు. సిబిఐ డిపార్ట్మెంట్ లో నీలాంటి ఒక్కడుంటే సారా అంటే. నాకు కావాల్సింది పొగడతలు కాదు రాజబాబు, రిజల్ట్. ఈ అడ్రస్ కి ఐశ్వర్య కన్నా ముందు మనం వెళ్ళిపోదాం. దివ్యకి దెమ్మ తిరిగే గిఫ్ట్లు ఇచ్చి డబ్బులు మనం నొక్కేద్దాం. అదే అడ్రస్ కి పిన్ వస్తే రాదుగా. రాకుండా ఎలా అర్థం? ఇందులో అడ్రస్ చదువు. దివ్య, డాటర్ ఆఫ్ పసుపు కొమ్ము దేవానంద్, డోర్ నంబర్ 39. అక్కడ ఆ 3కు 2 అరసొన్నాలు అంటించు. ఇప్పుడు ఎంత అయిందిరా? 89. ఈ సీటీ మొక్క నీ పిన్ని టేబుల్ మీద పెట్టు. ఎగరేసుకుంటూ ఆ అడ్రస్కి వెళ్ళిపోతుంది. మనం కరెక్ట్ అడ్రస్కి వెళ్ళిపోతాం. గిఫ్ట్ ఇస్తాం, డబ్బులు కొట్టేస్తాం. ఐడియా అదిరింది రాజబాబు. ఈ దెబ్బకు మీ పిన్నికి బుర్ర బ్లాక్ అయిపోతురా బంటి బాబా. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. ఏంటి పిన్ని గంట కొడుతున్నావు? ఈ గంట సౌండ్ మనకు కాదే, ఆ అమెరికా వాడికి. వాడు సౌండ్ కదా, అందుకే ఈ కుంకుమని. 1,00,000 రూపాయలు ఫీజు తీసుకుని ఈ కుంకుమని గిఫ్ట్ గా ఇస్తావా? పిచ్చిదానా, ఆడవాళ్ల ఎమోషన్స్ కి ఈ కుంకుమ పేటెంట్ రైట్ లాంటిది. ఈ పేటెంట్ రైట్ ఎంత పెట్టుకున్నా పిన్ని? కుంకుమ 10 రూపాయలు, భరణి 15 రూపాయలు. 25 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు దోచుద్దామనుకున్నావా? ఈ గిఫ్ట్ లో నువ్వు చూడాల్సింది కాస్ట్ కాదు, ఆడపిల్ల ఎమోషన్స్. ఈ గిఫ్ట్ దివ్యకిచ్చి అమెరికా నుండి రాహుల్ పంపించాడు. ఈ కుంకుమని నుదుటన పెట్టుకుంటే తను నీతోనే ఉన్నట్టని చెప్పమన్నాడని చెప్తా. వెంటనే చిటికెడు కుంకుమ నుదుటిన రాసుకుని అమెరికాలో ఉన్న రాహుల్ కి కాల్ చేస్తుంది. అంతేగా? భలే కనిపెట్టావు. లాలీ 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 లాలీ. రాజబాబు పాట అబ్బా. బండి బాబు, ఈ బొమ్మ ఎలా ఉంది బండి బాబు? నీ మొహం లాగుంది. ఆ అమెరికా వాడు గిఫ్ట్ కి 1,00,000 ఇస్తా అన్నాడు. నువ్వేమో చీప్ గా బొమ్మని తెచ్చావు. ఇది గిఫ్ట్ గా ఇస్తే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మొహం మీద ఉమ్మేస్తుంది. ఈ బొమ్మలో ఎంత అర్థం ఉందో నీకు తెలియట్లేదు బండి బాబు. ఏంటో అంత గొప్ప అర్థం. ఆ అమ్మాయికి ఈ బొమ్మనిస్తే నిన్ను త్వరగా పెళ్లి చేసుకుని ఈ బొమ్మ లాంటి బిడ్డను కనాలు అనుకుంటున్నాను అని లవర్ చెప్పినట్టు అర్థం చేసుకుంటుంది. మురిసిపోతుంది. ఆ అమెరికా వాడికి మన గురించి చాలా గొప్పగా చెప్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏం చెప్తివి నువ్వు యాడికో ఎదిగిపోయావు రాజబాబు. ఈ గిఫ్ట్ ఐడియాతో మనం గనక సక్సెస్ అయితే మనం ఎదిగిపోయినట్టే బంటి బాబు. నీ లవైకి గిఫ్ట్ ఇస్తున్నట్టుగా ఇంత అందంగా రెడీ అయ్యేంటి పిన్ని? ప్రేమ ఎవరికైనా ప్రేమేనే చిన్ను. వాడి ప్రేమను మన ప్రేమగా ఫీల్ అయి ప్రేమతో దివ్యకి చెప్తే, దివ్య ప్రేమగా రాహుల్ కి కాల్ చేస్తే, వాడు పొంగిపోయిన ప్రేమతో మనకి పేమెంట్ ఎక్కువిస్తాడు. కన్ఫ్యూజింగ్ గా ఉంది పిన్ని. నువ్వు చిన్నపిల్లవి, నీకు అర్థం కాదులే. పెద్దయ్యాక నీకు తెలుస్తుంది. నువ్వు నాకన్నా చాలా పెద్దదానివి పిన్ని. నీకేమైనా తెలుసా? నేను వెళ్తున్నా. నేను వస్తున్నాను. అక్కడ జరగబోయేది రొమాంటిక్ సీన్. చైల్డ్ ఆర్టిస్ట్ లో ఉండకూడదు. అన్నీ చెప్పింది కరెక్టే. పిన్ని నన్ను బట్టలు చొప్పుకన్నా ఈనంగా వాడుకుంటుంది. ఆ బషీర్ బాగ్ భద్రంగాని సెటిల్మెంట్ కి రమ్మన్నాను కదరా, ఏమన్నాడు? మీటింగ్ రేపు పెట్టుకోమన్నాడన్నా. ఈ రోజు ఎందుకు రానన్నాడు? వ్యాలంటైన్స్ డే అంట కదన్నా, లవర్ కి గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయాలంట. ఆ మోసపడి నర్సింగ్ గారి సంగతి ఏంటి? వాడు జైల్లో ఉన్నాడన్నా.
జైల్లో ఉండటం ఏంట్రా? కొరియర్ బై కొరియర్ తీసుకొస్తే వాడి భార్య గిఫ్ట్ ఇచ్చాడని చంపేశాడన్నా. అయ్యో పాపం. మరి వాడి భార్య పరిస్థితి ఏంట్రా? వాడు జైలుకు పోయిందని ప్రేమికుల్లో జరుపుకోవడానికి లవర్తో ఊటికి పోయింది. పూరిలో గట్టి హుషారున్నారప్పా. అవ్వన్నా, వదిన నిన్ను ఈ రోజు కలవ నీకు వస్తున్నది కదన్నా. ఆ సంగతే మర్చిపోయాను రా. ఈ కర్రి మల్లేష్ గారు లవ్ చేసిన అమ్మాయి ఎలా ఉంటుందంటావు? అమ్మాయి వచ్చాక చూసి చెప్తాను. అసలు వీళ్ళు ఏం చూసి లవ్ చేసిందో. తనకు నచ్చిందేదో చూసి లవ్ చేసి ఉంటుంది. మనకు కావాల్సింది ఫ్లాష్ న్యూస్. కవర్ చేస్తే రేటింగ్ వస్తుంది, ఆ తర్వాత ప్రమోషన్ వస్తుంది. కుర్రోనికి కత్తులాంటి ఫిగర్ దొరికిందిరా. జాతకం బాగుంటే అడుక్కునేవాడు కూడా అంబానీ అయిపోతాడు. అన్నా వదిన వచ్చినట్టుందన్నా. రేయ్, మీరందరూ లోపలికి పోండిరా. మీ వదినమ్మ నేను లవ్ చేసుకోవాలరా. రేయ్, పోండిరా, పోండి పోండి. ఏ పోరి, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చాను. అరే, మీడియా వాళ్ళు వచ్చారు. మీరు మల్లేష్ లవరా? కాదు. మరి వైఫా? కాదండి. మీరిద్దరూ సహజీవనం చేస్తున్నారా? చిచి, అలాంటిదేం లేదు. అలాంటప్పుడు గ్యాంగ్స్టర్ అని మల్లేష్ ని కలవడానికి మీరు ఎందుకు వచ్చారు? వీడు గ్యాంగ్స్టరా? అంటే మల్లేష్ గ్యాంగ్స్టర్ అని తెలియకుండానే వచ్చేసారా? అయ్యో, నాకు తెలియదండి. నేను లవ్ చేయలేదు. అంటే మల్లేష్ గ్యాంగ్స్టర్ అని తెలియకుండానే ప్రేమించారా? అయ్యో, నేను ప్రేమించలేదండి. అంటే మిమ్మల్ని ప్రేమించమని మల్లేష్ బలవంతం చేస్తున్నాడా? అయ్యో, అలాంటిదేం లేదమ్మా. అయ్యో ప్లీజ్. మేడం 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 ప్లీజ్, ప్లీజ్ మేడం. చూసావా సుజాత, మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కర్రీ మల్లేష్ లవర్ మీడియా వాళ్ళు తోసేసి పారిపోవడం చూసాం. ముందు ముందు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి. ఏమైందన్నా వదిలేది? ఏదన్నా వచ్చింది మీ వదిలే కాదురా, అదెవతో మీడియా వాళ్ళని తీసుకొచ్చింది. పారిపోతుంది, పోయి తీసుకురండి. పొండిరా. ఎంత ధైర్యం దీనికి? ఈ మల్లేష్ గాడికే స్కెచ్ వేస్తుందా? ఒరే, వదలండి నన్ను. అమ్మా. ఎవరే నువ్వు? బండి బాబు, మనం ఈ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అమెరికా ఉండి ఎంత అడుగుదాం అంటావు? $1000 అడుగుదాం. ₹1000? మన పెట్రోల్ ఖర్చులు కూడా రావు కదరా. అయ్యో రాజాబాబు, $1 ఇండియాలో 75 రూపాయలు. $1000 అంటే 75,000. కస్టమర్ ఎడుతాడు. ఓ పని చేద్దారా, ఏంటది? $1000 గాని 75,000 రూపాయలు గాని అడుగుదాం. ఎంతైనా ఇండియావాడే కదా. 1000 కన్నా 75,000 తక్కువ అని కమిట్ అయిపోతాడు. వాళ్ళకి లక్షిస్తున్నాడు రాజాబాబు. 25,000 డిస్కౌంట్ ఇద్దాం బంటి బాబు. నువ్వు సూపర్ రాజాబాబు. నీ పిన్ని ఈ పాటికి రాంగడస్కెళ్ళి పూల్ అయిపోయి ఉంటది. పాపం ఐశ్వర్య గురించి ఆలోచిస్తేనే జాలి చెప్తుంది బంటి బాబు. అతిగా ఆశపడి మా పిన్ని గురించి జాలి పడకూడదు. తను మన బిజినెస్ ని దెబ్బేసింది. మనం ఎదురు దెబ్బ కొట్టాం. మనం తొక్కేసామని తెలిస్తే నీ పిన్ని ఫేస్ కాలిపోయిన సెల్ ఫోన్ లాగా అయిపోద్దేమో. కాలేజీకి బస్సులో వెళ్ళమంటే బైక్ మీద వెళ్తానన్నావు. సరదా పడ్డావు కదా అని బైక్ కూడా కొనిచ్చాను. ర్యాంక్ తెచ్చుకుంటానని నైట్ స్టడీస్ కి వెళ్తానన్నావు. బాగుపడతావని పంపించాం. వెళ్ళిన దానివి ఎప్పుడెప్పుడు తిరిగొస్తావని కళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూస్తుంటే ఇలా కడుపులో కాయతో వస్తావా? ఈ చేపల పాపారావు కూతురు కడుపులో పెరుగుతున్న చిన్న చేపకి కారణం అయిన సొర చేపగాడు ఎవరంటే నేను ఏమని చెప్పను? ఎవడే వాడు? నీ కడుపులోని కాయ కారణం ఎవడో చెప్పమంటే అలా నిమ్మకాయ చెప్పరిస్తూ చూస్తావంటే? పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది నాన్న. హ? నాకు పురుగుల మంది తాగాలనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ రూమ్ లో 2-3 డబ్బాలున్నాయి నాన్న.
నువ్వు చేసిన పనికి ఇప్పటికే సగం చచ్చున్నావు. పురుగుల మందిచ్చి పూర్తిగా చంపేస్తావు మమ్మల్ని. అసలు ఈ పాపిష్టి పని ఎలా చేసావే? చిన్నప్పటి నుంచి నాకు నచ్చింది చేయమని మీరేగా నన్ను ఎంకరేజ్ చేశారు. నిన్ను ప్రోత్సహించింది పివి సింధువో పుల్లెల గోపీచంద్ అవుతావనే, ఇలా పిల్లల తల్లి అవుతావని కాదు. నేను కూడా ఆట ఆడాను నాన్న. ఏం ఆట ఆడేవే? అమ్మా నాన్న. నేను అమ్మనయ్యా. మరి నాన్నేడే? ఆ రోజు దాక్కున్నాను నాన్న. ఈ రోజు వరకు ఆడుతూనే ఉన్నాడు. వాడెవడో చెప్పవే, తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. పోయి తీసుకురావడానికి పాస్పోర్ట్ కూడా లేదు. ఎలా తీసుకొస్తారు? ఆటలో నేను ఓడిపోతానని తెలిస్తే నన్ను గెలిపించడానికి తనే వస్తాడు నాన్న. బండి బాబు అడ్రస్ ఇదేనా? పక్కాగా ఇదే రాజబాబు. పదా దివ్య ఉందండి. ఎవడరా నువ్వు? దివ్యకు బాగా దగ్గర వ్యక్తినండి. బాబు, నువ్వు అమ్మా నాన్న ఆట బాగా ఆడతావంట కదా. ఒలింపిక్స్ లా గేమ్ పెడితే నాకే గోల్డ్ మెడల్ వస్తుందండి. నువ్వు ఆడిన ఆటకి మా అమ్మాయికి మెడల్ వచ్చింది బాబు. ఎడిడు లోపలికి రా బాబు, పదండి. నువ్వు రా రా. రా. ఏండి ఓ పాలు దివ్య అని పిలవండి. దివ్య, మీ ఆటలో నాన్న దొరికాడు, రామ్మా. మీరు ఆటలో బాగా ఇన్వాల్వ్ అయిపోయారండి. మీరు రండి. నీతో గడిపిన ఆ క్షణాలు నా జీవితంలో మధుర జ్ఞాపకాలు. నువ్వు పగలు తులసి మొక్కలా, రాత్రి చికెన్ ముక్కలా కనబడతావు. మన ఇద్దరి కలయిక ఒక అద్భుతం, ఒక విస్ఫోటనం. అమ్మయ్య, పిల్ల బాగా ఇంప్రెస్ అయినట్టుంది. ఏరా, వాకిట్లో చదువుకున్న అబ్బాయి చీకట్లో అమ్మా నాన్న ఆట నా కూతురు పెళ్లి చేసుకోకుండా కడుపు చేస్తావా? నిన్ను? తగిలించిన వాళ్ళు. నేను డిగ్రీ చేయలేదు, కడుపు చేయడం ఏంటండి? మీరు ఎక్కడ పొరపాటు పడినట్టున్నారు. అబద్ధం ఆడమంటే నాకు చీరేస్తాను. ఆ గిఫ్ట్ ప్యాక్ లో ఏముందో చూడవే. ఎవడో ఇప్పుడే తేలిపోద్ది. రేయ్, పాప బొమ్మ తెచ్చావంటే నా కూతురు కడుపులోని బొమ్మ కారణం నువ్వేరా? ఎవడో శంకుస్థాపన చేసిన భూమిలో నన్ను ఫ్యాక్టరీ కట్టమంటారేంటండి? నాకు మీ అమ్మకి ఏ సంబంధం లేదండి. ఆ అమెరికా వాడికి గిఫ్ట్ ఇవ్వమంటే వచ్చానండి. అమెరికా వాడెవడరా? వాడి పేరేంటి? వాడి పేరేంటి? వాడి పేరు గుర్తు రావడం లేదండి. మీరేంటి చెప్పండి దివ్య గారు. ఏంటో అది చెప్పేది. మధుర క్షణాలు అన్నావు, అద్భుతాలు అన్నావు, విస్ఫోటనాలు అన్నావు. ఇప్పుడు వాడు నువ్వు కాదంటున్నావు. బండి ఎవరిదైనా పోలీస్ వాడికి దొరికితే ఫైనల్ గా ఫైన్ కట్టాల్సింది దొరికినోడే. అలా చూస్తారేంటి? నేను కాదని చెప్పండి. ఆ రాహుల్ గాడు అమెరికా నుంచి ఎలాగో రాడు. మీ మాడిన అమ్మా నాన్న ఆటలో వీణ్ణే నాన్నని కమిట్ చేసేస్తే మాట్లాడరు ఏంటండి? నేను ఓడిపోయాను, నన్ను గెలిపించండి, నన్ను ఇరికించకండి. నన్ను గెలిపించండి, నన్ను ఇరికించకండి. నన్ను గెలిపించండి, నన్ను గెలిపించండి. ఇరికించడం ఏంట్రా? ఆట మొత్తం ఆడేసి దాన్ని కడుపు చేసేసి ఇప్పుడు ఆట ఆడింది నేను కాదు. నా కూతుర్ని నువ్వే చేసుకోవాలి. తాళి. ఇదిగో కట్టు. కట్టమంటే కట్ట కట్ట దాన్ని తాను కట్టు. ఈ ఆటలో నేను రిటైర్ అయిపోయాను. ఏడండి? రాజా రాజా రాజా, ఏమైంది రాజా? అంత కంగారుగున్నా. నీకు చెప్తాను, నువ్వురా. మీరు దేవుళ్ళ వచ్చారండి. ఎక్కండి. అమ్మా, ఈ లోకంలో ఇంకా మంచితనం బతుకుందంటే మీలాంటి వాళ్ళ వల్లేనండి బాబు. మీ బొమ్మని ట్యాంక్ బండ్ మీద పెట్టేతానండి. నన్ను పోలీసులకు పట్టించి ఎన్కౌంటర్ చేయించి నా విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టిద్దాం అనుకున్నావురా? ఆయ్ బాబా, నేను ఎందుకు అలా చేస్తానండి? ఐశ్వర్యని ఎందుకు పంపించావురా? ఐశ్వర్య మీ దగ్గరకు వచ్చిందండి. గిఫ్ట్ ఏమిచ్చిందండి? టీవీ వాళ్ళతో లైవ్ పెట్టించిందిరా. అయితే ఈవెంట్ బాగా పెద్దగా ప్లాన్ చేసిందన్నమాట. రేయ్, నీకు కర్రీ మల్లేష్ ఎవరో తెలుసా? పరిచయం లేదు కానండి, ఆడ పెద్ద ఏదో కదండి. ఆ వెధవన్ నేనేరా.
నేను 2 అరసున్నాలు పెట్టి అడ్రస్ మారిస్తే ఇప్పుడు నా జీవితం ఈ చేతిలో గుండు సున్న అయిపోయేలా ఉంది. ఎవడ్రా నిన్ను పంపించింది? బోరబండ బాలరాజా, మూసాపేట మస్తాన్ గాడా, కూకట్పల్లి కాశీ గాడా? ఎవడ్రా? ఏసీపీ రాజా. అలా అంటాననుకున్నారా అండి? మీరు చెప్పిన వాళ్ళు ఎవరో నాకు తెలియదండి. మరి ఎందుకు చేసావురా ఈ పని? బిజినెస్ కాంపిటీషన్ అండి. ఇక నీకు ఆ కాంపిటీషన్ ఉండదులేరా. ఐశ్వర్యం చంపేస్తున్నారండి. చంపాల్సింది ఆ ఐశ్వర్యను కాదురా, నిన్ను. ప్లీజ్ ప్లీజ్ యమధర్మరాజుతో గేమ్లాడావు, అందుకే పైకి పోతున్నావు. రేయ్, పని చేయకపోయిన ప్రొడ్యూసర్ పేమెంట్ ఇంటికి పంపినట్టు రాహుల్ గారు ఈవెంట్ ఫెయిల్ అయినా అమౌంట్ పంపాడు. మన కంపెనీ పేరులోనే పరాశక్తి ఉంది. అబ్బా అండి బాబు, ఇడ్లీ పిండి రూపేసినట్టు రూపేశారా. సింపతితో మీద చేయకరా, చాట చిరిగిపోయింది ఇక్కడ. దెబ్బలు తిని మంచం మీద పడుకుంటుంది అనుకుంటే డబ్బులు లెక్క పెడుతున్నాయండి బండి బాబు. కరెంటు కావాలంటే స్విచ్ వేయాలి గాని ట్రాన్స్ఫార్మర్ మీద చేయి పెట్టకూడదు రాజా. పంచు లేకుండా డబ్బులు ఎలాగొచ్చా చెప్పు. మాకు డీల్ ఇచ్చిన అమెరికా లవర్ బాయ్ రాహుల్ ఇచ్చాడు. గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళింది మేమైతే నీకు డబ్బులు ఎలా ఇచ్చాడు? అసలు నిన్నెవడు వెళ్ళమన్నాడు రా? మా మామ నిన్నే దివ్య లవర్ అనుకుంటున్నాడు. నేను ఎంత చెప్పినా నమ్మటం లేదు. నిన్ను దివ్యకిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. నీ వల్ల మా పెళ్లి చెడిపోయింది. దాంతో అమ్మాన నాట ఆడింది నువ్వైతే. వాడు నాతో ఆడుకున్నాడు, ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ నాతో ఆడుకుంటున్నావు. ఇది తోండి, నేను ఒప్పుకోను. నేను అమెరికా నుండి వచ్చింది నీ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి కాదురా, నిన్ను పగలగొట్టడానికి. ఆగరా, నాకు చిన్న డౌట్. నువ్వు అమెరికా నుంచి ఇంత ఫాస్ట్ గా ఎలాగొచ్చావురా? నువ్వు అంబర్పేటలో ఉంటూ అమెరికాని అబద్ధం చెప్తున్నావు కదా. నేను చీటర్ అనుకుంటున్నారా? వేసుకో. వినాయక చవితికి దీపావళికి ఇచ్చే బంపర్ ఆఫర్ నేను తీసుకోనరా. యూజ్లెస్ ఫెలో. రాహుల్ నీ లైఫ్ లో రాహుకాలం లాంటాడు. బీ కేర్ఫుల్ యునో. నన్ను కొట్టాడంటే దానికి ఒక కారణం ఉంది, కానీ నీకెందుకు డబ్బులు ఇచ్చాడే? నీకు శత్రువు అంటే నాకు ఫ్రెండే కదా. నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చా, అందుకే మాకు డబ్బులు దెబ్బలు.